నిన్నటి రోజున సాధారణంగా యూజీసీ మీటింగ్ మేము ప్రతి నెల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్నటి రోజున మేతాజ్ అని చెప్పేసి DCMS స్థలానికి సంబంధించి సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ప్రస్తావన రావడంతో యూజీసీ నాయకులందరూ కూడా కలిసి ఆమెకు మేమందరూ కూడా అండగా ఉండాలా, న్యాయపరంగా పోరాటం చేసి ఆమెకు న్యాయంగా నిలబడాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ GGHకి కూడా రావడం జరిగింది. అసలు అనంతపురం నగరంలో ఏం జరుగుతుంది, 18 నెలల కాలం నుంచి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి. ఒకసారి 18 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ఈరోజు దాడులు కావచ్చు, ఏ విధంగా జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా మీ అందరూ తెలుస్తున్నాం. ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మెహతాజ్ అనే ఆమె ఏదో DCMS దగ్గర దాదాపుగా 12 సంవత్సరాలుగా ఆమె అక్కడ చిన్న బంక్లో టిఫిన్ ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమె జీవన ఉపాధి కొనసాగిస్తుంటే ఈరోజు వీళ్ళు ఆమెకు ఆ బంక్ తీసేస్తారని చెప్పి ఆమె తెలియడంతో కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, DCMS చైర్మన్ గారి దగ్గర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ దగ్గర కావచ్చు, ఆఖరికి లోకేష్ గారి దగ్గర కూడా కళ్యాణదుర్గంకి వెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పి వెళ్ళి చెప్పడంతో లోకేష్ గారు కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చూస్తానికి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తారు, DCMS చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్కి మీకు ఆ స్థలం కేటాయిస్తామంటారు. ఎమ్మెల్యే గారి దగ్గర మళ్ళీ వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు, నాకు సంబంధం లేదంటారట. వీళ్ళు కళ్యాణదుర్గంపై లోకేష్ గారి దగ్గర పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తే ఎమ్మెల్యే గారు వచ్చేసి నువ్వు లోకేష్ గారు చెప్పే వరకు మేము చెప్పమంటారట. మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోమంటారు. అసలు ఏం ముస్లిం మైనార్టీలు అంటే అంత చులకన అయిపోయిందా నాకు అర్థం కాని పరిస్థితి ఇది. గతంలో మనం చూసుకుంటే సాయినగర్లో కూడా చూడొచ్చు, ఒక ముస్లిం మహిళ పైన అస్రా ఆప్టికల్ సంబంధించి ఆయుష్ కూడా ఏ విధంగా అనంతపురం నగరంలో గందరగోళం విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు ముస్లిం మైనార్టీలకు అంత చిన్న చూపు చూస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులైనా న్యాయం చేస్తారని చెప్పేసి 3 టౌన్ వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి CA గారు కంప్లైంట్ ఇస్తే కూడా, ఫిర్యాదు ఇస్తే కూడా కేసు నమోదు చేయరు. అసలు CA గారికి అనంతపురం నగరం వాస్తు సరిగుందో లేదో కానీ ముందే తెలియదు. కానీ గతంలో మనం చూసుకుంటే 1 టౌన్లో కూడా ఆయన మిస్సింగ్ కేసు కింద సస్పెండ్ అయిన విషయం కూడా మనకు తెలుసు. మరి నిన్నటి రోజున ఇది 3 టౌన్ సంబంధించి వీళ్ళందరూ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ నమోదు చేసుకోకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళందరూ కూడా టార్చర్ చేస్తున్నారు చెప్పి ఆ మెహతాజ్ గారే ఒక వీడియోలో వచ్చిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్తున్నా CA గారికి, గతంలో కూడా మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ర్యాలీ చేస్తే మైనార్టీలు ఏ విధంగా మీరు అబ్బాయిలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మేము గమనిస్తున్నాం. వీళ్ళు ఉద్యోగం చేయమంటే పంచాయతీలు చేస్తున్న విషయం కూడా SP గారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ముస్లిం మైనార్టీలు బతుకుతెరు కోసం అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏదో కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నా కూడా వాళ్ళ కార్యకర్తలకే వీళ్ళు న్యాయం చేయకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏం చేస్తారో చెప్పేది కూడా కూటమి ప్రభుత్వానికి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. పోలీసు వాళ్ళు డ్యూటీ చేసి ఖచ్చితంగా ఎవరైతే న్యాయబద్ధంగా వారి వైపు ఉంటే కన్నా బాగుంటుందని తెలియజేసుకుంటూ, లోకేష్ గారు న్యాయం చేస్తాము, నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసులు కాదు, అటు పోలీసులు కేసు నమోదు చేయరు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా మాకేం ఎవరు చెప్పుకుంటావో చెప్పు అంటారు. అధిష్టానంలో ఉన్నట్టు లోకేష్ గారిని వీళ్ళు పట్టించుకోకపోతే ఇంకా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన అనంతపురం నగరంలో ఏ విధంగా కొనసాగుతున్న చర్యలు మీరు అందరూ గమనించాలా. ఖచ్చితంగా మేము UJC తరఫున ఖచ్చితంగా మేము మెహతాజ్కి న్యాయపరంగా ఉంటాం, ఆమె ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆమెకి న్యాయం జరిగే వరకు UJC తరఫున అన్ని కులాల సంఘాలతో మేము ఖచ్చితంగా పోరాటం చేసి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఇద్దరిపైన ఆమె సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సంబంధించి CA గారు కూడా ఎక్కువ టార్చర్ చేస్తున్నారు కూడా పదే చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఆమె మెహతాజ్ అనే ఆమెనే సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పినాను. ఇవాళ ప్రధానంగా ఆమె కమలానగర్ DCMS దగ్గర 12 సంవత్సరాలుగా నిరాటంకంగా షెడ్ వేసుకొని బంక్ వేసుకొని ఆమె కాపురం చేస్తూ ఉన్నారు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉంటా ఉన్నారు. చాలా పేద కుటుంబం. మళ్ళీ అట్లాంటి కుటుంబం అంతా కూడా ఇవాళ వాళ్ళ TDP కార్యకర్త ఆమె, వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ దగ్గరికి పోయారు. అదేవిధంగా DCMS చైర్మన్ నెట్టెం వెంకటేష్ దగ్గరికి వెళ్ళారు. అదే ప్రధానంగా కళ్యాణదుర్గానికి లోకేష్ వస్తే ఇవాళ లోకేష్ పెద్ద నాయకుడు కదా కాబట్టి వారు చెప్పిన పరిష్కారం అవుతుందని చెప్పి లోకేష్ దగ్గర పోయారు. కానీ లోకేష్ దగ్గర పోయిన తర్వాత సమస్య తీవ్రమైంది. ఇది అంటే నీవు లోకేష్ దగ్గర పోతావా అని ఆ రకంగా బెదిరించారు. అందుకని ఇవాళ బెదిరింపులతో అనంతపురంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ న్యాయం జరగాలి కదా. ఇవాళ మేము అంటా ఉన్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు.
ఇవాళ పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు, 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ 18 నెలల కాలంలో 2 ఏళ్ళ దగ్గర అవుతా ఉంది కదా. వారిని ఐడెంటిఫై చేసి ఇళ్ల స్థలము పట్టా ఇచ్చింటే, ఇలా ఉండి ఇల్లు కట్టించి ఉంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ ఆమె వీడియో ముందు ఇవాళ రిలీజ్ చేసి ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకొని అంత కూడా మరణానికి సిద్ధపడింది. అంటే మరణానికి సిద్ధపడింది అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఎవరు సహాయం చేయరు, వీళ్ళందరూ కూడా సహాయం చేయరు, ఫలానా వారి ద్వారానే నాకు ప్రమాదం ఉంది, అందుకే వాళ్ళన్ని పేర్లు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోండి, పాయిజన్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా వీడియోలో వైరల్ అవుతా ఉంది. నేను అంటా ఉన్నా, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ అధికారులను కూడా వారిని కూడా మాట్లాడుతూ ఉన్నాం. పోలీసుల వారు వాళ్ళ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గానల మెహతాజ్ అనేటువంటి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అన్కండిషన్ లో ఉంది. ఇప్పుడు కూడా డాక్టర్ అంటా ఉన్నారు, ఇప్పుడే మేమేం చెప్పలేం, 48 గంటల వరకు ఏమి చెప్పలేమనేటువంటి పరిస్థితిలో డాక్టర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ కలెక్టర్ చైర్మన్, ఇవాళ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చైర్మన్ ఆయన కాబట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కలెక్టర్ ను కూడా కోరుతా ఉన్నాం. ఆయన కూడా మంచి పేరు ఉంది, నెల్లూరులో పనిచేశారు కలెక్టర్ గా, కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి వ్యక్తి. వారు కూడా వెంటనే స్పందించి మాట్లాడడం జరిగింది. వెంటనే డాక్టర్ అంతా కూడా ఎండార్స్ చేశారు, అది కూడా నాకు మెసేజ్ పెట్టారు. కానీ ఏ మందులు ఇచ్చినారో, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారో అది కూడా పబ్లిష్ చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆమె ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. DCMS చైర్మన్ తో కలుస్తాం, ఎమ్మెల్యేతో మాట్లాడతాం, అవసరమైతే చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకొని పోతాం. వారికి న్యాయం జరిగేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా DCMS దగ్గర ఎవరైతే దాన్ని కబ్జా చేశారో ఆ కబ్జాదారుల నుంచి విడిపించి ఆ స్థలాన్ని, ఆ షెడ్డును వారికి అప్పగించాలని, అదేవిధంగా ఆమెకు కోరుకోవడానికి, రికవరీ కావడానికి అవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ అంతా ప్రభుత్వమే భరించాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీలు, దౌర్జన్యాలు, లాస్ట్కి రోడ్ సైడ్లలో బతుక్కొని ఏదో టెంట్లు వేసుకొని దినకూటి కోసం రోజు కూలీల మాదిరి ఏదో టీ బంకులు పెట్టుకుంటా అంటే లాస్ట్కి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చైర్మన్లను ఎందుకు చేసినారో అర్థం కావడంలే. కానీ ఒక్కొక్క సంఘానికి ఒక చైర్మన్ని, ఒక్కొక్క కులానికి ఒక చైర్మన్ని, ఒక్కొక్క సందుకు ఒక చైర్మన్ ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచుగా ఈరోజు రోడ్లలో ఏ రకంగా అయితే జనాలు కొన్ని దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు రోడ్లలో పని చేసుకుంటూ ఉన్నారు, దానికి మున్సిపాలిటీలో కప్పం కూడా కడుతున్నారు, దానికోసం అక్కడ బతుకుతాండే దానికోసం వాళ్ళని కూడా ఈరోజు అమానుషంగా తీసేసినారు. లోకేష్ బాబు గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, తెలిసిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ మాది, ఈ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఎక్కడ ఏ అవినీతి జరిగినా మన నిమిషాల్లో అయ్యా వాట్సాప్ గవర్నెన్సే కాదు, లోకేష్ బాబు గారికి లెటర్ ద్వారా కూడా మెయిల్ పంపించడం జరిగింది, పర్సనల్ గా కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి, అనంతపురం శాసనసభ్యులకి, ఎంపీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా వీళ్ళకి ఫలితం లేదు. ఈరోజు DCMS ఆక్రమించుకున్నారని చెప్పేసి DCMS ఎన్ని రోజుల నుంచి ఎంతమంది చైర్మన్లు మారినారు, ఏం కథ అయిపోద్దో. ఈరోజు ఈ చైర్మన్ వచ్చిన వెంటనే అక్కడేదో బంక్ వేసుకొని ఉంటే అది అంత పెద్ద భూస్వాములు మీరు ఈ చిన్నవి ఏమవుతాయని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళని అడగదలుచుకుంటున్నా. ఈరోజు గానుగ మెహతాజ్ అనే ఒక అమ్మాయి, మైనార్టీ అమ్మాయికి ఈరోజు మోసం చేయడం జరిగింది, అన్యాయం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తూ UJC ఆధ్వర్యంలో అనంతపురంలో ఉండే ముస్లిం మైనార్టీల వద్ద కలిసేసి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న విషయానికి ఈరోజు ఆ బంకు వాళ్ళు జీవనాధారం నడుస్తానే దానిపైన ఆ బంకు తీసేయడం వల్ల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది కుమిలిపోయి వాళ్ళు పాయిజన్ తాగడం జరిగింది. ఈరోజు చావుల బతుకుల మధ్యన ఆమె కొట్టుమిట్టాడడం జరుగుతుంది. వీరికి పూర్తి స్థాయిలో మైనార్టీ UJC, అనంతపురం UJC మద్దతు పలుకుతూ వారికి ప్రతి ఒక్క మెరుగైన వైద్యం కోసం ఎక్కడైనా మార్చేదనుకోవడం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి UJC తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది.